తెలుగుదేశం పార్టీకి తెలంగాణలో పునర్వైభవం తీసుకొస్తాం. పునర్వైభవం అంటే ఏంటి? అధికారంలోకి పునర్వైభవం అంటే ఏంటి? తెలుగుదేశం పార్టీలో గతంలో ఉన్నంత బలంగా తీసుకొస్తాము అంటే ఇక్కడ గతంలో సరే అధికారంలో లేకపోయినా కానీ ప్రతిపక్ష పాత్రలోనూ లేదా అధికార పాత్రలో ఉండేటువంటి ఆ పాత్రను పోషిస్తాము, ఆ రకంగా బలపడదాము అని చెప్పారు. సరే ఇది మాటల వరకే అవుతుందా లేక ఆచరణలో సాధ్యం అవుతుందా అనేటువంటిది కూడా మనం గమనించాలి. మరి 2019 నుంచి 24 వరకు చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ రాజకీయాల వైపు చూడలేదు. ఇక్కడ కాసాని జ్ఞానేశ్వర్ గారిని తెచ్చిపెడితే ఆయన పోతా ఉన్నది కూడా కొంచెం కొద్దిగా గొప్ప ఏదైనా పార్టీ ఏదైనా ఉంటే దాన్ని కూడా ఎత్తుకొని వెళ్ళిపోయాడు. సరే ఇప్పుడు ఏంటి, ఎందుకు చంద్రబాబు నాయుడు గారు మరలా అటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు? ఒకసారి వారు బయట వింటేనే అర్థం, బయట ప్లే చేయండి. 20 ఏళ్లుగా అపోజిషన్ లో ఉన్నాం. తెలంగాణలో కూడా తెలుగుదేశం పార్టీ ఉండాలనా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. తెలుగు వారి ప్రయోజనాల కోసం తెలుగుదేశం పార్టీ ఉండాలనా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. తెలంగాణ గడ్డ పైన పుట్టిన పార్టీ ఉండాలనా లేదా అని అడుగుతున్నా. తప్పకుండా ఇక్కడ పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలు ఉన్నారు. తొందరలోనే పార్టీని రీస్ట్రక్చరింగ్ చేస్తాం. మళ్ళా యువకుల్ని ప్రోత్సహిస్తాం, యువ రక్తాన్ని ఎక్కిస్తాం, చదువుకున్న వ్యక్తులందరినీ కూడా తీసుకొస్తాం. ఆంధ్రప్రదేశ్ ఒక విధానం, తెలంగాణ ఇంకొక విధానంతో ఆలోచించి ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి ఒక మంచి పార్టీని అభివృద్ధి చేద్దాం. ఇక్కడ మళ్ళీ ఇప్పుడు నేనేసే ఫౌండేషన్ ఒక 30-40 సంవత్సరాల వరకు పనిచేసే సమర్థమైన నాయకత్వాన్ని తయారు చేసుకుందాం, పార్టీని ముందుకు తీసుకుపోదాం. రైట్. అంటే దీని వెనక చాలా రాజకీయపరమైనటువంటి వ్యూహం ఉంటుంది. అంటే 14 నుంచి 19 వరకు కొంత ఆలోచించారు కానీ ఇంత ఎక్కువ శ్రద్ధ పెట్టలేదు. బట్ ఇప్పుడు మాట్లాడినటువంటి కామెంట్లో మాత్రం ఒక పునర్వైభవం అంటే అసలు పూర్తిగా దెబ్బతింది. ఇప్పుడు అసలు తెలుగుదేశం పార్టీ 2024 ఎన్నికలు ఎక్కడ కంటెస్ట్ కూడా చేయలేదు కదా. మరి చేయనటువంటి ఇప్పుడున్న పార్టీ మరి ఎలా అంటే తెలుగుదేశం పార్టీకి తెలంగాణలో అవునన్నా కాదన్నా బలమైనటువంటి ఓట్ బ్యాంక్ ఉంది, బలమైనటువంటి నాయకత్వంతో కూడినటువంటి కేడర్ ఉన్నారు, ఓటర్స్ ఉన్నారు, ఓట్లు ఉన్నాయి. దానికి కావాల్సినటువంటి సమర్థవంతమైనటువంటి నాయకత్వం మాత్రమే కొదవ. ఇక్కడ నాయకత్వం ఉంటే సరైనటువంటి నాయకత్వం ఆటోమేటిక్గా ఇక్కడ కేడర్ స్పీడ్గా యాక్టివ్ రోల్లో ముందుకు వెళ్తారు. మరి ఇప్పుడు ఆ స్పేస్ ఉంది, ఆ నాయకత్వాన్ని బలపరిచేటువంటి అవకాశం ఉంది. ఆ నాయకత్వం ఎవరో చంద్రబాబు నాయుడు గారి మనసులో రెడీగా ఉన్నారు. వాళ్ళతోటి ఇప్పుడు కొత్త రక్తంతో కొత్త నాయకత్వాన్ని తీర్చిదిద్దే విధంగా అడుగులు ముందుకు వేసేటువంటి ప్రణాళికని రూపొందించుకున్నారు. ఇంతవరకు క్లారిటీ. మరి ఎందుకు స్పేస్ ఏర్పడుతుంది అని అంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి ఓట్ బ్యాంక్ని కొంత తెలుగుదేశం ఓట్ బ్యాంక్ బీఆర్ఎస్కి బలంగా వెళ్ళింది. ఆ ఓట్ బ్యాంక్ని ఇప్పుడు మళ్ళీ బలోపేతం చేసే దిశగా ఆ ఓట్ బ్యాంక్ని వెనక్కి తెచ్చుకుంటారు. కాంగ్రెస్ పార్టీలోకి గతంలో 2023 ఎన్నికల అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓట్ బ్యాంకు బలంగా ఎక్కువగా ఓట్ బ్యాంకు కాంగ్రెస్కి పడింది, రేవంత్ రెడ్డి గారికి పడింది, కాంగ్రెస్కి కాదు రేవంత్ రెడ్డి గారికి పడింది. మరి ఇప్పుడు ఆ ఓట్ బ్యాంక్ని మళ్ళీ కొంత బ్యాక్ వచ్చే అవకాశం ఉంటుంది. సరే ఏదేమైనా కానీ రాజకీయ పరంగా ఒక వ్యూహానికైతే తెలుగుదేశం పార్టీ అడుగులు వేస్తుంది. అదేవిధంగా ఇటీవల పవన్ కళ్యాణ్ గారు కూడా నేను కూడా ఇటువైపు తెలంగాణలో సహకరిస్తాము, కలిసి ముందుకు వెళ్తామనే అభిప్రాయం వ్యక్తం చేశారు. బీజేపీ మాత్రం ఈ నిర్ణయానికి మా అధిష్టానందే ఫైనల్ నిర్ణయం, మా అధిష్టాన నిర్ణయం ప్రకారంగా వెళ్తామని అంటున్నారు. జగ్గారెడ్డి ఇందాక ఒక కామెంట్ చేశాడు కాంగ్రెస్ పార్టీ నుంచి. బీజేపీ వెనక ఉండి చంద్రబాబు నాయుడిని పవన్ కళ్యాణ్ గారిని చిన్నగా ముందుకు తీసుకొస్తున్నాయి, రాజకీయంగా ఇక్కడ పావులు గదుపుతా ఉన్నాయని చెప్పారు. ఒకసారి బయట వేయండి. పవన్ కళ్యాణ్ మధ్యవర్తితనం చేయడం వల్ల టీడీపీని పవన్ కళ్యాణ్ గారితో టీడీపీని మెయింటెనెన్స్ చేసారు వాళ్ళు. మాకు ఆంధ్రప్రదేశ్లో ఈ గేముల మధ్యలో మా కాంగ్రెస్ అక్కడ లేవకుండా చేస్తున్నారు. అక్కడ బీజేపీ, వైఎస్ఆర్, జనసేన, టీడీపీ ఈ 4 స్తంభాల ఆట ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్లో రాజకీయంగా కాంగ్రెస్ అక్కడ లేవకుండా రాజకీయంగా ఎదగకుండా జరుగుతుంది అక్కడ. అట్లా ఇప్పుడు తెలంగాణ మీద గేమ్ స్టార్ట్ చేసింది.
ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గారితో జనసేన పార్టీతోటి టీడీపీని మేనేజ్ చేసి అక్కడ సక్సెస్ అయ్యారు వాళ్ళు బీజేపీ. తెలంగాణ సో మళ్ళీ ఇక్కడ ఏమన్నా పుంజుకుంటుందేమో అని. పుంజుకోవటం అంటే ఆల్రెడీ మొదలైంది. Yes. అది ఎలా మొదలైందంటే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ పోవటం, Yeah. అక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ పోవటం, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ రావటం, అక్కడ టీడీపీ పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ రావటం, బీజేపీ జనసేన కమిటీ ఈ మూడు పార్టీలు కూటమిగా ఎన్డీఏలో భాగస్వామ్యం కావటంతో ఎన్డీఏలోకి కేంద్రంలోకి మంత్రులు వెళ్ళటం, కేంద్రం ఢిల్లీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ సిస్టంలోకి రావటం, తెలుగుదేశం పార్టీ తెలంగాణలో బలమైనటువంటి ఓట్ బ్యాంక్ ఉండటంతో ఇక్కడ బీజేపీ, తెలుగుదేశం, జనసేన కలిస్తే గనక ఒక బలమైనటువంటి ఒక వ్యూహానికి అడుగులు వేయవచ్చు, బలమైనటువంటి ఓట్ బ్యాంక్తో ముందుకు వెళ్ళొచ్చు అనేటువంటి ఒక రాజకీయపరమైనటువంటి ఆలోచన ఎవరైనా చేస్తారు. అది బీజేపీ అయినా చేసిద్ది, టీడీపీ అయినా చేసిద్ది, జనసేన చేసిద్ది, కాంగ్రెస్ అయినా చేసిద్ది. ఎవరు పార్టీ స్టాండ్స్ వాళ్ళవి. మరి ఆ విధమైనటువంటి ఆలోచనతో ఇప్పుడు ఈ అడుగులు పడుతుండొచ్చు. సరే, ఇప్పటికిప్పుడు బీజేపీ ముందుకు రాకపోవచ్చు, కానీ బిహైండ్ స్క్రీన్ ఉండొచ్చు, కానీ తెలుగుదేశం పార్టీ, జనసేన ఇక్కడ కూడా తమ బలపడే విధంగా అడుగులు వేస్తాయి. రాబోయేటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికలలో ఇక్కడ తెలుగుదేశం పార్టీ, జనసేన కలిసి కంటెస్ట్ చేస్తాయి, కలిసి పోటీ చేస్తాయి. బీజేపీ మరి దాంట్లో కలిసిద్దా లేదా అంటే ప్రస్తుతం ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలుగా వాళ్ళిద్దరు కూడా ఉన్నారు కాబట్టి ఇక్కడ కలిసి పోటీ చేసేదానికి అవకాశం ఉంటుంది. లాభ నష్టాల అంచనా ఎలాంటిదని అంటే ఇది రేపు ఆ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలను బట్టి రాబోయేటువంటి అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికల్లో వీళ్ళు ముగ్గురు కలిసి పోటీ చేయాలా లేక విడివిడిగా పోటీ చేయాలనేటువంటి నిర్ణయం అప్పుడు క్రియేట్ అవుతుంది. బీఆర్ఎస్ పార్టీకి ప్రస్తుతం చాలా క్లిష్టమైనటువంటి చాలా గడ్డు పరిస్థితి ఏర్పడింది. మల్లారెడ్డి లాంటి వ్యక్తి కూడా బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే. మరి అతను కూడా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా అవకాశం ఇస్తే తెలుగుదేశం పార్టీలోకి వచ్చేస్తానని చెప్పని ఆయన ఒక ప్రయత్నాలని ముమ్మరంగా చేసుకుంటూ ఉన్నారు. ఈ ప్రతిపాదన చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన దానిపైన మౌనంగా ఉన్నారు, ఆయన ఏం మాట్లాడలేదు దాని విషయంలో. మరి ఇటువైపు నుంచి ఒక రాజకీయపరమైనటువంటి వ్యూహం జరుగుతూ ఉంది. నిన్న మనం చూసినట్లయితే తుమ్మల నాగేశ్వరరావు గారు వచ్చి చంద్రబాబు నాయుడు గారిని కలిసి 5 గ్రామాల విషయం గురించి మాట్లాడెళ్ళారు. మరి అదేవిధంగా ఎవరైతే శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరగిపూడి గాంధీ గారు, ప్రకాష్ గౌడ్ గారు వీళ్ళందరూ వెళ్ళి మర్యాదపూర్వకంగా కలిశారు. మాధవరం కృష్ణారావు మర్యాదపూర్వకంగా కలిశాడు. ఇంకొక భాస్కర్రావు గారు వెళ్ళి మర్యాదపూర్వకంగా కలిశారు. చాలామంది నేతలు వెళ్ళి పర్సనల్గా మర్యాదపూర్వకంగా కలుస్తున్నారు. ఎందుకు కలుస్తున్నారు చంద్రబాబు నాయుడు గారిని? తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నేత లేదా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ పార్టీ నేతలు, అంతకుముందు కేసీఆర్ గారికి అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి వాళ్ళందరూ వచ్చి ఎందుకు చంద్రబాబు నాయుడు గారిని కలుస్తున్నారు? ఎందుకు కలుస్తున్నారు? బేస్మెంట్ టీడీపీ కదా సార్? కాదు. మరి 2024 ముందు ఎందుకు కలవలేదు? 19 నుంచి 24 మధ్యలో చంద్రబాబు నాయుడు గారు క్లిష్టంగా ఉంటే, కష్టంగా ఉంటే ఎందుకు కలవలేదు? చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు ఎందుకు బాగాలేదు? అరగిపూడి గాంధీ గారు వీళ్ళందరూ బయట చెప్పారు, ఆయన మాట్లాడారు. మిగిలినటువంటి వాళ్ళు ప్రకాష్ గౌడ్ మాట్లాడటం వేరు, వెళ్ళటం వేరు కదా. ప్రకాష్ గౌడ్ గారు, అరగిపూడి గాంధీ గారు అంటే ఆయన సరే ఆయనతోటి వారికి ఎదుర్కొన్న బాండింగ్ వేరు. ప్రకాష్ గౌడ్, మాధవరం కృష్ణారావు, మరి వీళ్ళందరూ ఎందుకు వెళ్ళలేదు? ఇప్పుడు ఎందుకు వెళ్ళారు అని అంటే ఢిల్లీలో కీలకంగా మారారు, ఇక్కడ కీలకంగా అడుగులు వేస్తుంది. ఈ తరుణంలో అవునన్నా కాదన్నా ఆయన పట్ల వారికి ఒక అభిమానం ఉంటుంది. రాజకీయంగా అక్కడి నుంచి వాళ్ళందరూ ఎదిగారు కాబట్టి సరే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీని వీడే పనిలో ఉన్నారు వీళ్ళందరూ. అందుకని బీఆర్ఎస్ పార్టీని వీడాలనుకొని నిర్ణయించుకొని కాంగ్రెస్ పార్టీలో చేరాలన్నటువంటి అభిప్రాయంతో వెళ్ళి చంద్రబాబు నాయుడు గారిని కలిశారు. ఏమని, ఏంటి మీరు మరి ఏ సలహా ఇస్తారండి, మేము మారదాం మీ అభిప్రాయం ఏంటి చెప్పండి అని. దానికి ఆయన చెప్పినటువంటిది ఏంటి, మీ మనస్సాక్షికి తగ్గట్టుగా మీకున్న ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా రాబోయేటువంటి పరిణామాలను దృష్టిలో ఉంచుకొని మీ నిర్ణయాలను మీరు తీసుకోండి. ఈ విషయంలో నేను ఎక్కడా కూడా ఇంటర్ఫియర్ కాను అని చెప్పాడు. అంటే ఆయన ఎక్కడా కూడా కర్ర ఎరగకుండా, పాము చావకుండా నాకు సంబంధం లేదు, మీ పని మీరు చూసుకోండి అని చెప్పారు. ఎందుకంటే బీఆర్ఎస్ని వేడండి అని అంటే బీఆర్ఎస్ కోపం, కాంగ్రెస్ చేరండి అని అంటే కాంగ్రెస్ వాళ్ళకి హ్యాపీయే, కానీ బీఆర్ఎస్ కోపం. కానీ ఆయన నర్మగర్భంగా మీ ఇష్టం అని చెప్పారు. వెళ్ళొద్దు అని చెబితే కాంగ్రెస్ కోపం, వెళ్ళమని చెబితే బీఆర్ఎస్ కోపం. అందుకని ఆయన ఎక్కడా కూడా తనదైనటువంటి శైలి, మీ ఆలోచనకు అనుగుణంగా మీరు నిర్ణయం తీసుకున్నారు. ఓకే కాదు
అంటే మీ ఇష్టం అని అంటే మా ఇష్టం కాబట్టే కదా మిమ్మల్ని వచ్చి అడిగింది. మా ఇష్టం అన్నప్పుడు మమ్మల్ని వెళ్ళటానికి మాకు పాజిటివ్ వైబ్రేషనే కదా. అందుకని వాళ్ళందరూ వెళ్ళటానికి నిర్ణయించుకున్నారు. అందుకని ఎవరైతే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి దాంట్లో లీడర్షిప్లో ఎదిగినటువంటి నాయకులందరూ చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలకు అనుగుణంగా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోతున్నారు. కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి గారిని బలోపేతం చేసే దిశగా వీళ్ళందరూ అడుగులు వేస్తున్నారు అనేటువంటి దాంట్లో కూడా సంకోచం లేదు. సరే, అది మళ్ళీ అక్కడ మళ్ళీ ఆ పార్టీ స్టాండ్ వేరు, మళ్ళీ ఈ పార్టీ స్టాండ్ వేరు. కానీ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ అనేటువంటిది ఇటు తెలుగుదేశాన్ని నామరూపాలు లేకుండా చేయడంలో క్రియాశీలకమైన పాత్ర పోషించింది. చంద్రబాబు నాయుడు గారి మీద కేసు పెట్టడంలో క్రియాశీలకమైన పాత్ర పోషించింది. తెలుగుదేశం పార్టీ అనేటువంటిది లేకపోవటం వలన మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో టీడీపీ శ్రేణులు రేవంత్ రెడ్డి గారికి ఓటేసింది. కాంగ్రెస్ పార్టీకి కాదు వాళ్ళు ఓటేసింది, రేవంత్ రెడ్డి గారి మీద అభిమానంతో ఓటు వేశారు. మరి వాళ్ళందరూ రేవంత్ రెడ్డి గారికి ఓటు వేశారు. అదే తెలుగుదేశం పార్టీ ఉంటే తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేస్తే కొంత ఓటు చీలు ఉండేది. 5 సీట్లే కదా ఎక్సెస్, మరి 5 సీట్లు తగ్గేటువంటి పరిస్థితి ఉండేది. కానీ ఇదంతా కూడా కేసీఆర్ గారు తన స్వయంకృత అపరాధం, తనకున్నటువంటి విపరీతమైనటువంటి తెలివితేటలతోటి రాజకీయాన్ని ఎప్పుడూ కూడా ఎక్కువగా అంచనా వేసి ఎక్కువగా ఆడకూడదు. రాజకీయాన్ని రాజకీయంగా ఆడితే పర్వాలేదు, రాజకీయం మీద మనం సవారీలు చేస్తే ప్రమాదం ఎలా ఉంటుందనేది జగన్మోహన్ రెడ్డి గారికి కేసీఆర్ గారికి ఎన్నికల్లో అర్థమైనటువంటి పరిస్థితి ఉంది.